విశాఖలో గురుజాడ అప్పారావు 162వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు హాజరయ్యారు. మనందరం గురుజాడ అడుగుజాడల్లో నడవాలని కోరారు. గురుజాడ వంటి మహాకవి మన ప్రాంతం వారే కావడం మన అదృష్టమని స్థానిక ఎమ్మెల్యే పూసపాటి అదితి అన్నారు. ఈరోజు గురుజాడ అప్పారావు గారి 162వ జయంతి నాడు ఆయన గౌరవించుకుంటూ ఆయన తోలాగా ఇంటికి సందర్శించి ఆయన విగ్రహానికి దండం వేసి ఈరోజు సెంటర్లో ఉన్న విగ్రహాన్ని కూడా మనం పుష్పాంజలి వేసి నమస్కరిస్తూ ఆయన తోలాగా సర్వీస్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మనకి ఎటువంటి సందేశాలు ఇచ్చారనే దాని మీద కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈరోజు చిన్న గౌరవం ఆయనకి ఇవ్వడం కోసం వీళ్ళందరూ ఒకరు రావడం జరిగింది. అలాగే కుటుంబ సభ్యులు కూడా పలకరించుకుంటూ వాళ్ళ తాలూకా యోగక్షేమాలు కనుక్కుంటూ ఈరోజు ఇక్కడ చిన్న కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఇక్కడే కలెక్టర్ ఆఫీస్లో కూడా ఆడిటోరియంలో కుటుంబ సభ్యులు కూడా సన్మానిస్తూ వాళ్ళ తాలూకా సర్వీస్ను ఆ కుటుంబ తాలూకా సర్వీస్ను కూడా గౌరవించుకుంటూ ఈరోజు ఈవెంట్ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. దానికి ముఖ్య మేమందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయన గౌరవించుకోవడం జరిగింది. ధన్యవాదాలు. 162 జయంతి సందర్భంగా మనం ఈ రోజు వారు చేసిన మంచి పనులు గుర్తు చేసుకొని వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం. అయితే మనం చూస్తుంటే గురుజాడ అప్పారావు గారు మహాకవి అలాగే పోయట్రీలో అలాగే ప్లేస్ లో కన్యాశుల్కం కూడా వారు రాసి ఆ రోజుల్లో చిన్నపిల్లలకి ముసలి వాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తున్నప్పటికీ కూడా కన్యాశుల్కం రాసి వారు సొసైటీలోనే మార్పు తెచ్చిన మహా వ్యక్తి గురుజాడ అప్పారావు గారు. అలాగే విడో రీమ్యారేజ్ గురించి ఆ రోజుల్లోనే మహిళలకి చిన్న వయసులోనే భర్త పోయినప్పుడు విడో రీమ్యారేజ్ గురించి వారు అడ్వకేట్ చేసి ఇది వారు సొసైటీలోకి తీసుకువెళ్లారు. 162